నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ నేను గౌతమి. ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించేది యువతలో ఆగం చేస్తుంది అంటే డ్రగ్స్. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు పల్లెలకు కూడా విస్తరించింది. మనం చూద్దాం, అసలు ఒకప్పుడు డ్రగ్స్ వాడుతున్నారు అంటే సిటీకి వచ్చి పిల్లలు చదువుకుంటే డ్రగ్స్ వాడి చెడిపోతారు అన్న ఇదిలో ఉండేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పల్లెలలో కూడా యువత ఎక్కువ డ్రగ్స్ కి బానిస అయిపోతున్నారు. మాదక ద్రవ్యాల మత్తులో మునిగి తేలుతున్నారు. సిటీలో ఉన్న వాళ్ళకే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు, ఫ్రెండ్షిప్ తో బయటికి వెళ్ళడం, స్మోక్ కి మద్యం తాగడానికి అలవాటు పడుతూ ఉంటారు అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో పల్లెటూరులో కూడా డ్రగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. పోలీసులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ, ఈగల్ టీం కూడా ఇక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ ని అరికట్టడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారు. మనం చూద్దాం, అసలు ఇక్కడ చూడొచ్చు 1.93 కోట్ల విలువైన గంజాయి దహనం నల్గొండ జిల్లా ఎస్పీ చందనదీప్ ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది. ఇది డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి. ఒక పోలీసు, ప్రభుత్వం, ఈగల్ టీం వీరొక్కరు కృషి చేస్తే సరిపోదు. మనలో కూడా మార్పు అనేది యువతలో కూడా రావాలి. ఎంతటి చర్యలు పాటిస్తున్నా సరే ఎక్కడ మాత్రం డ్రగ్స్ ఆగడం లేదు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు, ఎప్పటికప్పుడు చెక్ పోస్టులు పెట్టి చూస్తూనే ఉన్నారు, తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ యువత డ్రగ్స్ కు మాత్రం దూరంగా వెళ్తున్న విషయం లేదు. మరీ బాధాకర విషయం ఏంటంటే పల్లెటూరులో కూడా డ్రగ్స్ వాడడం మాత్రం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇది చూడొచ్చు, ఇది నార్కెట్పల్లిలో జరిగిన విషయం అన్నమాట. ఇది ఇక్కడ 1.93 కోట్ల విలువైన గంజాయి నిల్వను పోలీసులు దహనం చేసేసారు, కాల్చి వేసేసారు అనమాట. మొత్తం 1379 కిలోల గంజాయిని దహనం చేశారు. ఇంత చర్యగా పోలీసులు ఎక్కడికక్కడికి తనిఖీలు నిర్వహించి ఇంత చేస్తున్నా సరే యువత మాత్రం మాదక ద్రవ్యాలకి, ఎందుకో డ్రగ్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయింది. అది తాగిన కాసేపటి వరకు వాళ్ళకి తెలియకుండా, స్పృహలో లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చూస్తూనే ఉన్నాం. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది పల్లెటూర్లలో కూడా చాప కింద నీరులాగా పోతూనే ఉంది, విస్తరిస్తూనే ఉంది అనమాట. ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ అమ్మడం కూడా ఎలా అంటే 100 గ్రాములు, 50 గ్రాములు చిన్న చిన్న చాక్లెట్స్ రూపంలో కానీ పొట్లాల్లాగా ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతున్నారు. యావత్ యువత అంతా ఈ డ్రగ్స్ కి చాలా ఘోరంగా బానిసలుగా మారుతున్నారు. కొందరి చీకటి వ్యాపారం కోసమే యువతను భారీగా నష్టపోయేలా చేస్తున్నారని అనుకోవచ్చు. చాలా మంది యువత అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి, అసలు ఈ గంజాయి పల్లెటూర్లకి ఎట్లా పోతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఒకప్పుడు సిటీ వరకే ఉండే గంజాయి డ్రగ్స్ ఇక్కడ తనిఖీలు చేస్తే చాలు అని భావించే వాళ్ళు, కానీ పల్లెటూర్లకు కూడా విస్తరించింది. పల్లెటూరులో కూడా సాయంత్రం రాత్రి అయ్యేటప్పటికి గ్రూపుల వైజ్ గా ఫ్రెండ్స్ ఒకటవ్వడం, ఒకరిని ఒకరు అప్రోచ్ అవ్వడం ఈ మాదక ద్రవ్యాలకు ఎక్కువ దోహదపడుతుంది. దీనివల్ల తల్లిదండ్రులు చాలా మొర పెట్టుకుంటున్నారు, ఇలా చేయకండ్రా, మాదక ద్రవ్యాలకి అలవాటు అవ్వకండ్రా అని. ఈగల్ టీమ్స్ కూడా చాలా వరకు వాళ్ళ టీం పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. యువతని డ్రగ్స్ నుంచి కాపాడాలి, డ్రగ్స్ ని అరికట్టాలి అనేది ప్రభుత్వం కూడా చాలా వరకు కట్టుదిట్టం చేస్తున్నా సరే మాదక ద్రవ్యాలు మాత్రం ఎక్కడా ఆగట్లేదు. ఇక్కడ మనం ఈ వీడియోలో కూడా చూడొచ్చు, ఎంత పోలీసులు కానీ, ఈగల్ టీం కానీ, ప్రభుత్వాలు కానీ ఎంత చర్యలు తీసుకుంటున్నా మాత్రం అసలు డ్రగ్స్ ని అరికట్టడానికి ఎంత చేస్తున్నా. ఎప్పటికప్పుడు చూడండి, మనం విజువల్స్ లో చూడవచ్చు, తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈగల్ టీం కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వాలు. ఎవరైతే డ్రగ్స్ దొరికాయో, ఎవరి దగ్గర డ్రగ్స్ దొరికినా ఎప్పటి నుంచైనా సరే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తూ ఉండేవారు. కానీ యువత జీవితాలు నాశనం అవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ అమ్ముతున్నట్టు తెలిస్తే కఠినమైన చర్య మాత్రం ఉంటుందని మాత్రం మనకు తెలుస్తుంది.